హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు మిస్టర్ ఎంబీకే అండి. నా పేరు మూర్తి అండి. ఓకే. హాయ్ వివర్స్, ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ స్కిల్స్ ట్రైనర్, వివిధ రంగాలకు చెందినటువంటి యువతకు చెందినటువంటి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలి, ఎలా జీవించకూడదు, ఎలా సమాజంలో ఎలా మెలగాలి అనేది ఈరోజు మన మూర్తి గారు మన వివర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు మూర్తి గారు, ఇప్పుడు మీరు నార్మల్గా మనుషులు మొహం మీద చూసి మీరు బిహేవియర్ని అనాలిసిస్ చేస్తారు. అది ఎలా సాధ్యపడుతుంది సార్? అది సార్ ఇక్కడ చెప్పాలంటే చూడగానే ఎవరికి కూడా మనం వి కాంట్ జడ్జ్. చూసి ఎవరికి కూడా జడ్జిమెంట్ చేయలేం. ఎట్లా జడ్జిమెంట్ చేయగలం? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ నడవడిని బట్టి మనం వాటికి క్లారిఫై చేయగలం. బికాస్ యూ కెన్ నెవర్ జడ్జ్ ఎ పర్సన్ విత్ ఫేస్ వాల్యూ. ఫేస్ ముందు బాగానే ఉంటారు, బట్ వాళ్ళ మాట్లాడే స్థితిగతులు బట్టి, వాళ్ళు చూసే బాడీ లాంగ్వేజ్ బట్టి మనం వాళ్ళకి బిహేవియర్ని మనం అనలైజ్ చేయగలం. ఓకే. మీరు ఇలాంటిది మీరు ఎంతకాలంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారని మామూలుగా మీరు? ఈ ట్రైనింగ్ అనేది ఇన్వాల్వ్ ప్రాసెస్ అండి. ఒక రోజు 2 రోజులు కాదండి. ప్రతిరోజు సమాజం ప్రతి ఒక్కరి వ్యక్తుల్లో ఉన్న బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ చూసి నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. వాటి బట్టి ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యక్తితో మాట్లాడకూడదు, వ్యక్తిత్వాలతోనే మాట్లాడాలి. మీరు వ్యక్తి, నేను వ్యక్తి. బట్ మీ వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు. సో వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి వాళ్ళని పరిశీలించాలి. వాళ్ళ మాటలు, నడవడిని బట్టి, వాళ్ళ యొక్క వే ఆఫ్ యాక్షన్స్ బట్టి మనం చూడొచ్చు. మూర్తి గారు, మీకు ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఇప్పుడు చిల్డ్రన్ సైకాలజీ అంటారు కదా, దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వగలుగుతుంది? ఇది చెప్పాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దాన్ అవర్స్. ఒక పిల్లడు ఒక మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు పుట్టిన క్షణం నుంచి ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క కలయిక బట్టి దాని తర్వాత పిల్లలు కలుగుతారో, పుట్టిన 0 to 3rd month అది న్యూట్రల్ స్టేట్ అండి. అంటే పిండి ముద్ర, అది కదలిక ఉండదు. 3 to 6th month అనేది అదొక స్టేజ్. 6 to 9th month అని ఒక పీరియడ్. 9th నుంచి డెలివరీ టైం వరకు ఒక పీరియడ్. ఇక్కడ ఆ సమయంలో ఏ మదర్ అయితే బేబీని క్యారీ చేస్తున్నారో ఆమె యొక్క మానసిక ప్రతి ఒక్క ఒత్తిడి కూడా పిల్లడికి ఎఫెక్ట్ అవుతుంది. పుట్టిన తర్వాత పిల్లలు వాళ్ళ చైల్డ్ అండి, దాని అడోలసెన్స్ అంటారు. పుట్టిన 6 గంటలు, 6 వారాలు, 6 నెలలు, 6 సంవత్సరాలు ఈ పిల్లడు యొక్క క్యారెక్టర్ మొత్తం ఈ 6 స్టేజెస్ లో ఉంటన్నమాట. దట్ ఈస్ కాల్డ్ FCDs, ఫండమెంటల్ చైల్డ్హుడ్ డిసీజ్. పిల్లడు యొక్క మానసిక అన్ని కూడా 6 అవర్స్ పుట్టిన వెంటనే డాక్టర్ డెలివరీ చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నారనుకోండి, ఆ బేబీ అబ్బాయిని పుట్టగానే వెల్కమ్ చేశారు, నేను హ్యాపీగా ఉండొచ్చు. చాలా మంది కొడుకు కూడా కూతురు పుట్టేసిందిరా, అరే నేను ప్రపంచానికి వచ్చాను, నాకు వెల్కమ్ చేసి నన్ను రిజెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి అందరు తిరస్కారం భావన. అటువంటి పిల్లలు మగవాళ్ళు వచ్చే చిరాకు, ద్వేషం, వాళ్ళ లైఫ్ స్టైల్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. పిల్లల యొక్క క్యారెక్టర్, వ్యక్తిత్వ వికాసం ఉంది ఫ్రమ్ ద బార్నింగ్ స్టేజ్. విత్తనంలో ఉంది. తల్లిదండ్రులు ఆ పిల్లలు పెంపడుకోవాలి. ఎలా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. పిల్లలకి ఎట్లా ఉండాలి, ఒక ఎడ్యుకేటెడ్గా మాట్లాడాలి, ఒక ఫ్రెండ్గా మాట్లాడాలి. చిన్నపిల్లలు ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలంటే వాళ్ళు చిన్నప్పుడు ఆడుకుంటారు. ఒక బ్యాట్ పట్టుకోను, బొమ్మలు పట్టుకోను, అక్కడ వాళ్ళు క్యాట్ అయిపోయి బొమ్మలు రిపేర్ చేయడం, వాళ్ళ మైండ్ ట్రాక్స్ లోని, న్యూరల్ ట్రాక్స్ లోని ఇంజనీర్ అవుతా, వాళ్ళు అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. బట్ పిల్లలు చేసి కొన్ని చేష్టలకి ఎందుకు చేస్తారు చెప్తా ఉంటారు పేరెంట్స్. వాడు అక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోతాడు. అయ్యా నేను చేస్తున్నా గుర్తించట్లేదు. ఇక అక్కడి నుంచి వాడు స్టార్ట్. దాని ముందు బురదించుకోవడం, ఏడవడం, మాట్లాడకపోవడం, కోపం తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా బిహేవియర్ పిల్లలకి ఎఫెక్ట్. పిల్లలు
పిల్లలు కరెక్ట్ గా ఉంటే భూమి సారవంతమైతే ప్రోడక్ట్ బాగుంటుంది. Okay. పిల్లలు బాగున్నారు, ఫ్యూచర్ బాగుంటుందని. అదే కదా ఇప్పుడు గవర్నమెంట్ కాన్సెప్ట్. అవును. పిల్లలకి వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ యొక్క గ్రోత్ ని చూడమని ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ లోని వాళ్ళకి అంగన్వాడీలు అంటారు, మంచి ఫుడ్, మాల్ న్యూట్రిషన్స్ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి మైండ్ డెవలప్మెంట్ జరగాలి. Development. అక్కడ కరెక్ట్గా ఉన్నాడా పిల్లడు ఎక్కడ కూడా పాడవడండి. అన్ని ఇంపాక్ట్ అండి. సోషల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, కాలేజ్ ఫ్యాక్టర్స్, స్కూల్, అన్ని ఫ్యాక్టర్స్ పిల్లలకి ఎఫెక్ట్ అవుతాయి. పిల్లలు అన్ని గ్రాస్ పర్స్ వాళ్ళు అన్ని చేసుకుంటారు. వాళ్ళు తప్పు చేసినా కూడా మందలించకూడదు. అది ఇది డాడీ, నాన్న ఇది నాన్న, ఇట్లా జరుగుతుంది నాన్న అని చెప్పాలి. చెప్పే విధానం ఉండాలి. పేరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. వాళ్ళకి ఆ ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. 9 నెలలు కడుపులో పెట్టు అంత ఓపిక ఉన్నప్పుడు పిల్లలు పెంచినప్పుడు ఎందుకు ఓపిక రావట్లేదు? ఎందుకంటే అవగాహన లేక. అవగాహన. పెళ్లి చేసుకోవాలి, పెళ్లి జరగాలి, పిల్లలు కనియాలి, ఏది జరగాలి కరెక్టే. మీరు ఫిజికలీగా, మెంటల్లీగా, ఎకానమికల్గా సెటిల్ అవుతేనే పెళ్లి చేసుకోండి. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, మెంటల్లీ వీక్గా ఉన్నారు, ఎకానమిక్ స్ట్రాంగ్ ఉన్నారు, పెళ్లి చేసుకోండి, పిల్లలు కనకండి. మీరు ఆ కష్టం పడుతున్నారు, మీ పిల్లలకి అదే ఇస్తున్నారు. పిల్లల యొక్క క్యారెక్టర్ డెవలప్ చేయాలంటే తల్లిదండ్రుల ముందు అనలైజ్ చేయాలి. ఇదే ఫారిన్ కంట్రీస్. మీరు పెళ్లి చేసుకున్న పిల్లలు ప్లానింగ్ చేయట్లేదు, ఎందుకంటే దే మేక్ డిజైన్. వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ రావాలి. భార్య భర్త అండర్స్టాండింగ్ వస్తే ఆటోమేటిక్ పిల్లలకి అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మన యువతలోను ఒక భార్య భర్త పెళ్లి అయిన తర్వాత వారికి ఒక అండర్స్టాండింగ్ అనేది, ఒక బాండింగ్ అనేది ఉండడం లేదు. దాని కారణంగానే పిల్లలు ఫిజికల్ గా డెవలప్ అవ్వలేకపోతున్నారు. నేను ఆన్సర్ ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేయాలి, డబ్బు సంపాదించాలి. మగపిల్లడు బీటెక్ చేసి, అమ్మాయి కూడా ఎంటెక్ చేసింది, మా అమ్మాయి సంపాదిస్తుంది, నేనెంతో నువ్వెంత. వీళ్ళు కమర్షియల్ వరల్డ్ లో ఉంటున్నారు, కార్పొరేట్ వరల్డ్ లో ఉంటున్నారు. వృత్తిపరంగా కార్పొరేట్గా ఉండాలి. బట్ పర్సనల్గా వచ్చినప్పుడు మాత్రం అన్ని పక్కన పెట్టాలి. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, నువ్వెంత మాట్లాడతావు, నేను ఎంత మాట్లాడతాను. ఈ యుగో క్లాసెస్ ఇవన్నీ కూడా పిల్లల యొక్క బిహేవియర్ మీద ఎఫెక్ట్ అవుతాయండి. అవుతాయి కదా, తప్పనిసరిగా ఖచ్చితంగా అవుతాయి. మూర్తి గారు, ఇప్పుడు చిల్డ్రన్ సైకాలజీ అనేది తల్లిదండ్రులు ఎందుకు నేర్చుకోవాలి? దానివల్ల వాళ్ళ ఉపయోగాలు ఏమున్నాయి చెప్పండి ఒకసారి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉన్న బిహేవియర్ ని నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ స్కిల్ ని మార్చగలరండి. చిన్నప్పుడే వాళ్ళకి వచ్చే డౌట్లు, వాళ్ళకి వచ్చే అర్థం కాని విషయాల్లోని తల్లిదండ్రులు చిరాకు పడకుండా ఓర్పుతో, పేషెన్స్ తో వింటే వాళ్ళు వస్తారు స్కూల్ నుంచి, మమ్మీ ఇలా చెప్పాను, మమ్మీ స్కూల్ అలా చేశాను, మమ్మీ టీచర్ అలా చెప్పింది, మనం ఇలా తెచ్చాను మమ్మీ. విసుగు చెందకూడదు. వాళ్ళకి ఫస్ట్ మా మాట వినేవాళ్ళు ఉండాలి. వాళ్ళు వింటే వాళ్ళు చెప్పడం బాగుంటారు. చెప్పిన ప్రతిసారి కూడా ఇది చెప్తున్నా అంక చెప్తే పిల్లలు నాకు గుర్తింపు రావట్లేదు, వీళ్ళకి ఎందుకు మాట్లాడాలి, వీళ్ళని గౌరవించట్లేదు, వీళ్ళు కూడా గౌరవించరు. రేపు నాకన్నా నేను వాళ్ళకి పవర్ ప్రవర్తిస్తా. అది బాగుంది. నువ్వు నా ఎట్లా ఉంటావా, నేను ఎట్లా ఉంటా, నువ్వు నా మాటలకి నేను మాట ఆలకించాలి. వాళ్ళు చిన్నతనం నుంచే పిల్లలు అనేది ఇక డిప్రెషన్ లోన్ అయిపోతున్నారు. ఈ విధంగా నేను డిప్రెషన్ అన్నాను. ఇక్కడ పిల్లలు సెల్ఫ్ ఇన్సెక్యూరిటీ అభద్రత భావాన్ని ఫీల్ అవుతున్నారు. దాని నుంచి మా తల్లిదండ్రుల ముందే మాట్లాడినప్పుడు, బయట టీచర్ ముందు ఎలా మాట్లాడతాను, సమాజం ముందు మాట్లాడతాను, అది ఒక భయం, ఫియర్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అంటారు. వాళ్ళ ఇంట్లోనే ఇల్లు ప్లాట్ఫారం అండి. ఇంట్లో నాకు ఛాన్స్ ఇస్తే బయట మాట్లాడగలరు, ఇంట్లో ఛాన్స్ బయట మాట్లాడతారు. దాని నుంచి వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయింది. వాళ్ళు పెద్దయ్యాక దాన్ని తప్పించుకుని రకరకాల మార్గాన్ని మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నమాట. హ్యాబిట్స్ కి లోన్ అవ్వడం. అంటే తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా, నేటి తరం తల్లిదండ్రులు తప్పకుండా చిల్డ్రన్ సైకాలజీ అనేది తప్పకుండా తెలిసి తీరాలంటారు. తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పిల్లలకి అన్నానంటే వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళు అర్థం చేసుకోవాలి. పిల్లలు అంటారు మా పెద్దలు మాకు అర్థం చేసుకోవట్లేదండి. పెద్దలు అంటారు, పెద్దలు ఎప్పుడు అంటారు, వృద్ధాప్యం వచ్చినప్పుడు మా పిల్లలు మాకు చూడట్లేదండి. ఎందుకంటారండి, చిన్నప్పుడు నువ్వు
ఆ శిక్షణతో పెంచుంటే అవును పెద్ద అయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ మాట చిన్నప్పుడు ఆ మాట ఆలకించలేదు. అవును ఆ పిల్లలు మాట పెద్ద అయినప్పుడు ముసలైపు ముసలి వాళ్ళు చిన్నపిల్లలే. ఇప్పుడు నీ మాట నేను కలిగించాలి అనుకుని వృద్ధాశ్రమాలకి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్ మా పిల్లలు మాకు ఆలకించట్లేదండి. ఆలకించరండి. మీరు చిన్నప్పుడు మీరు ఆలకించారా? ప్రతి ఒక్కరూ వృద్ధాశ్రమంకి ఇంటర్వ్యూ చేసి ఎలాంటి పిల్లలకి అన్నారు ఛీ అంటారు. అలా తల్లిదండ్రులు నేను ఎవరికి విమర్శించను. చిన్నప్పుడు వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళ మాట చూసుకుంటే ఓకే. అలాగని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు అలాగ అనలేము మనం. కాకపోతే కొద్దిగా కొన్ని సందర్భాలు బట్టి ఇలా జరుగుతాయి. సమాజంలో మార్పు శారీరకంగా రాకూడదండి. మానసికంగా ఎప్పుడైతే మార్పు వస్తుందో అన్నిటికి బాగుంటుంది. మానసికంగా మార్పు వచ్చినప్పుడే యూ కెన్ చేంజ్ ద లైఫ్ స్కిల్స్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవితం అనే కళని జీవించగలరు. కష్టంలో ఉండు, హ్యాపీగా జీవించు. హ్యాపీగా ఉన్నావు, దాన్ని యాక్సెప్ట్ చేయి. ఉన్నది ఉన్నట్టు చూడడం, ఉన్నది ఉన్నట్టు ఎలా చూడాలో తల్లిదండ్రులు నేర్పించాలి ఖచ్చితంగా. అది లేకే ఈరోజు రకరకాలైన పిల్లలు క్యారెక్టర్స్ మార్చుకొని, బిహేవియర్ మోడ్యులేషన్ మార్చుకొని జరుగుతుంది. అంత పెద్ద వ్యక్తి కూడా మానసికంగా ఈ లైఫ్ స్కిల్ లేకపోవడం వల్ల దే కాంట్ ఏబుల్ టు మూవ్, డైవర్టెడ్ టు ది సూసైడ్ అటెంప్ట్స్. జీవితాన్ని జీవించలేకపోతున్నారండి. కష్టము వస్తారు. ఒక రెడ్ సిగ్నల్ వచ్చింది, వెంటనే గ్రీన్ సిగ్నల్ వస్తారు. రెడ్ ఈజ్ నాట్ ఎ స్టాప్. రెడ్ ఈజ్ ఇండికేషన్ ఫర్ ద నెక్స్ట్ బౌన్సింగ్ టు ఫార్వర్డ్. ఎందుకు ఆలోచించట్లేదు? మన కష్టం వస్తే కుంగిపోతున్నాం, సుఖం వస్తే కుంగిపోతున్నాం. కష్టానికైనా సుఖం ఒకేలాగా చూడాలి. యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ ది లైఫ్. సినిమా చూస్తున్నాం, అలాగే ప్రాబ్లం చూడు, ఆటోమేటిక్ పోతాయి. ఇవన్నీ కూడా ఒక రోజుతో వచ్చింది కాదండి, ఇన్వాలంటరీ ప్రాసెస్. మూర్తి గారు, ఇప్పుడు ప్రజెంట్ విద్యా వ్యవస్థలో ఎలా ఉందంటే చెప్పనండి, వాళ్ళు ఒక మెంటల్ స్ట్రెస్ బాగా ఫీల్ అయిపోయి, ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ తిడతారని భయపడిపోయి, లేదంటే నా కాలేజీలో ర్యాంక్ రాలేదనో పిల్లలు అనేది అనేకమంది బలత్మరణకు పాల్పడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది దాని మీద పిల్లలకి మనం ఏ రకంగా అవగాహన కల్పించాలి? ఈ విషయం మాత్రం నాకు చాలా బాధిస్తున్న విషయం సార్ ఇది. ఈ రోజు మొత్తం ఈ ఇండియా ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క సమస్యని ఫేస్ అవుతుంది. అంటే ముందు కంటే చాలా మటుకు తక్కువ వచ్చాయి. ఎందువల్ల అవుతుంది అంటే డ్యూ టు ద స్ట్రెస్. స్ట్రెస్ ఎందుకు, ఒత్తిడి ఎందుకు? చూడండి, ఒత్తిడి లేకపోతే జీవితం లేదండి. సముద్రంలో అలలు రావాలని ఒత్తిడి ఉండాలి, నేను మెట్లు ఎక్కాలన్నా ఒత్తిడి ఉండాలి, ఈవెన్ తినే ఫుడ్ కూడా ఒత్తిడి ఉండాలి, వాష్రూమ్కి వెళ్ళినా ఒత్తిడి ఉంటేనే పడుతుంది. ఆ స్ట్రెస్ ని ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ మనం దానికి సపరేట్ చేయాలి. ఈరోజు పిల్లలకి ఎలా ఉందంటే సమాజంలో పేరు రావాలి, తల్లిదండ్రులు కష్టపెడుతున్నావు, ఇక నేను రిపోర్ట్ చేస్తున్నావు, మీరు ఇంతగా కష్టపడాలి, మా పేరు సంపాదించాలి, మీ నాన్నగారు ఇంతగా సంపాదించారు, మీ కుటుంబాలు ఇంత ఉన్నారు, నువ్వు వాళ్ళకి వెళ్ళాలి. అలాగే కార్పొరేట్ సెక్టర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పిల్లలకి సమయాన్ని కాకుండా 24/7 చదువు చదువు చదువు. తక్కువ ఒకరోజు మార్కు వచ్చింది సార్, తెల్లవారు ఉన్నట్టుగా ఫీలింగ్స్ మధ్యాహ్నం ఉండవండి, మధ్యాహ్నం ఉన్నట్టు ఈవినింగ్ ఉండదండి, ఈవినింగ్ ఉండదు, నైట్ ఉండదండి. మానసిక స్థితి ఒకలాగా స్టేబుల్ ఉండదు. మీ బీపీ చెక్ చేస్తే ఇప్పుడు ఒకలాగా ఉంటుంది, గంట పైకి ఒకలాగా ఉంటుంది. పిల్లల యొక్క మానసిక స్థితి ఒకలాగా ఉండదు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. మార్క్స్ ఈజ్ నాట్ ఎ లైఫ్. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మార్కుల జీవితం కాదు, ర్యాంకుల జీవితం కాదు. వీళ్ళు మార్కులు సంపాదించుకో, ర్యాంకులు సంపాదించుకో, ఐఐటి ఎన్ఐటి కొట్టు, అది కరెక్ట్ కాదు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఫిజికల్ స్ట్రెస్ ని కష్టపట్టిస్తున్నారు. పిల్లలు 8 గంటలు పడుకోవాలి, వాడికి 4 గంటలు పడుకోబెడుతున్నారు. ఆ స్ట్రెస్, చదువు స్ట్రెస్, కుటుంబం స్ట్రెస్, సమాజం స్ట్రెస్. ఈ ఫిజికల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ రెండిటికి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు డిసిజన్ మేకింగ్ తీసుకుంటున్నారు. అయితే సూసైడ్ ఇస్ ఎ సొల్యూషన్. ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవరీ పేరెంట్. నా కొడుకు పోయాడు, పిల్లడికి వెళ్ళడం చాలా ఈజీ అని, బట్ పెంచడం చాలా కష్టం.
పిల్లలు పెంచావంటే వాడు మార్క్స్ జీవితం కాదు. వాడు ఎట్లాగైనా వాడు కాలు వాడు నిలబడుతుంది. భగవంతుడు అవును పుట్టు వాడు ఖచ్చితంగా చూపిస్తాడు. దానికి మనం వాళ్ళ స్ట్రెస్ని ఆలకించాలి. ఎక్కడ అవుతుంది పిల్లడికి కూర్చుని వినే స్థితి లేదు. చదవాలి, మంచి పేరు రావాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. ఎక్కడ చూడే స్ట్రెస్ వాడికి ఒక టైం ఇవ్వాలి. వాడు కౌన్సిలింగ్ చేయాలి పిల్లలకి. ఒకరోజు 8 hours చెప్పంటే రిలాక్స్ ఫర్ 2 hours ఆట ఆడించు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించు. అది లేక ఏం చేస్తున్నారు పిల్లలు? చాలా మంది పిల్లలు లైఫ్ ఎండింగ్ చేసుకుంటున్నారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు? అదర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? సమాజమా? పేరెంట్సా? ఇదే మనకి నేను పర్టికులర్గా అడగాలనుకున్న ప్రశ్న ఇదే మనకు. ఇది ప్రతి ఒక్కరూ తనకు క్వశ్చన్ వేసుకోవాలి. మనం ఇప్పుడు చక్కగా మాట్లాడుతాం, బట్ ఫిజికల్ లైఫ్కి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో మనం అవుతా మారిపోతున్నాం. ముందు మనం మారాలి. నేను మారితే నా కుటుంబం మారుతుంది. నా కుటుంబం మారిందా నా ఊరు, నా ఏరియా మారుతుంది. ఈ ఏరియా మారి సొసైటీ మారుతుంది. సొసైటీ మారిందా ఈ ఊరు మారుతుంది. ఈ ఊరు మారిందా ఈ దేశం మారుతుంది. ఈ దేశం మారిందా ప్రపంచం మారుతుంది. మార్పు ఎక్కడుంది? నీలో ఉండాలి. అండర్స్టాండింగ్ ఉండాలి. ఎదుటివాడికి గుర్తించే గుణం ఉండాలి. ఎదుటివాడు ప్రేమించే గుణం ఉండాలి. అప్పుడే ఇట్లాంటివి నెమ్మదిగా తక్కువస్తాయంట. ఇప్పుడు ఈ విషయం మీద, ఇప్పుడు స్టూడెంట్ సూసైడ్ మీద పేరెంట్స్ అనేది ఎందుకని చెప్పి ఇంత జరుగుతున్నా కానీ పేరెంట్స్ లో మార్పు అనేది ఎందుకు రావటం లేదు సార్? అది పేరెంట్స్ యొక్క వాళ్ళ సమాజంలో గుర్తింపు. మా పిల్లడు మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు. చూడండి, పిల్లడు బాగుపడితే తండ్రి పొగుడతారు, నేను తండ్రి కన్నాడు అని. పిల్లడు చెడిపోతే తల్లి తిడతారు, నేను తల్లి కన్నాడు అనేసి. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సమాజంలో పేరు కొరకు వాళ్ళు ఇంకా పాటు పడుతున్నారు. మా పేరు రావాలి మా పిల్లలు. ఆ పేరు కోసమే పిల్లల్ని ఇలాగా ఇప్పుడు బలాత్కారాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ పేరు కోసం పిల్లల్ని అలా చేజారకుండా వదిలేసుకుంటున్నారు కదా. మరి ఇది ఈ క్వశ్చన్ అన్నది ఇంత చిన్న లాజిక్ ని కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారా పేరెంట్స్? అదే కదండి బిహేవియర్ ఉంటుంది. తల్లిదండ్రులు ముందు వాళ్ళకు వాళ్ళు గుర్తించుకోవాలి. మా పిల్లడు చదువుతున్నాడు, ఎల్కేజీ పిల్లడు స్కూల్కి వెళ్ళి చదువుకోడు. ప్రతి పని చూడాలి, వాడు లంచ్ బాక్స్ కంప్లీట్ చేసాడు లేదా, వాడు 10 minutes చదువుకుంటాడు. పిల్లడు చదువుకున్నాడు, దాట్స్ ఇట్. అన్న స్కూల్కి వెళ్ళి వచ్చావా, ఎట్లాగైంది, ఎలా జరిగింది, ఎవరితో మాట్లాడు, కూర్చొని మాట్లాడు. ఇంటికి రాగానే మొబైల్, అమ్మ మొబైల్, నాన్న మొబైల్, అందరూ మొబైల్లో కూర్చుంటారు. వాటితో ఎవరో మాట్లాడుతున్నారు. సో సమాజంలో ఇట్లాంటి కారణాలకి మనం ఎలా చేసుకోవాలి? చూడండి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి. లైఫ్ ఈజ్ నెవర్ ఇంపాసిబుల్. ఇట్ మేక్ ఐ am possible. When you say I am possible, then never be it's impossible. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల మీద ఈ చదువు ట్రస్ట్ అనేది లేకుండా తల్లిదండ్రులకి ఒక్క ముక్కలో చెప్పండి మీరు, మా పరిస్థితుల కోసం. సింపుల్ టైం చెప్పాలంటే బీ ఫ్రెండ్లీ విత్ చిల్డ్రన్స్. మీ పిల్లలతో స్నేహితుడిగా ఉండండి. ఆడపిల్ల అయితే తల్లితో ఉండండి, అబ్బాయి అయితే తండ్రితో ఉండండి. ఎప్పుడైతే మీరు మీ యొక్క వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా మీ పిల్లలు ఈ రోజు రేపు దర్ ఇన్ గుడ్ పొజిషన్స్.